ఏకాగ్రతను ఎలా పెంచుకోవాలో చెప్పే ఓ చిన్న విశ్లేషణ ఇది. ఓకే, సో ఈ సోర్స్ మనకేం చెప్తోందంటే ధ్యానంలో మనసుని స్థిరంగా ఉంచుకోవడానికి కొన్ని ప్రాక్టికల్ టిప్స్ ఇస్తోంది. ముఖ్యంగా బౌద్ధ బోధనల్లో చెప్పే సమాధి అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుతోంది. అంటే మనసుని ఒకే విషయం మీద పూర్తిగా లీనం చేయడం అన్నమాట. మరి ఆ స్టేజ్కి ఎలా వెళ్ళాలి చూద్దాం. ఇక్కడ 3 చాలా ముఖ్యమైన విషయాలున్నాయి. ఆధ్యాత్మిక స్ఫూర్తినిచ్చే అంశాలు, మనలో ఉన్న సోమరితనాన్ని వదిలించుకోవడానికి జీవితంలో ఉన్న కొన్ని కఠినమైన నిజాల్ని గుర్తుచేసుకోవాలి. ఉదాహరణకి పుట్టుక, ముసలితనం, జబ్బులు, మరణం ఇలాంటి వాటిపై మనసు పెట్టినప్పుడు అనవసరమైన ఆలోచనల పక్కకెళ్ళి ఏకాగ్రత పెరుగుతుంది. సరే, మరి ప్రేరణ దొరికింది, నెక్స్ట్ ఏంటి? బ్యాలెన్స్. దీనికోసం ఒక మంచి ఉదాహరణ ఉంది. ధ్యానంలో మీ మనసు బాగా కుదురుకుందనుకోండి, అప్పుడు 2 గుర్రాలు సమానంగా కరిగెడుతుంటే రథసారథి ఎలాగైతే ప్రశాంతంగా ఉంటాడో సాధకుడు కూడా అలాగే ఉండాలి. అంతేగాని దాన్ని మళ్ళీ కదిలించకూడదు. ఎందుకంటే అలా చేస్తే ఏకాగ్రత చెదిరిపోతుంది. ఇక చివరిగా చాలా ముఖ్యమైనది, మన చుట్టూ ఉన్నవాళ్లు, అంటే సాంగత్యం. మన చుట్టూ ఉన్నవాళ్ల ప్రభావం మనమీద ఖచ్చితంగా పడుతుంది. సో చంచలమైన మనసున్నవాళ్లతో ఉంటే మన సాధన కూడా దెబ్బతింటుంది. అదే మంచి ఏకాగ్రత ఉన్నవాళ్లతో ఉంటే మనకి కూడా సులభమవుతుంది. ఒకవేళ అలాంటి మంచి కంపెనీ దొరకలేదనుకోండి, అప్పుడు చెడు సాంగత్యంలో ఉండే బదులు ఒంటరిగా ఉండడమే చాలా మంచిది. కాబట్టి సరైన ప్రేరణ, సమతుల్యం మరియు మంచి సంగత్యం, ఈ 3 మనసును ఏకాగ్రతతో నిలబెట్టడానికి చాలా అవసరం.